యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా, నీ జ్ఞానం మరియు మార్గదర్శనం కోసం మనం ఈ రోజు ప్రార్థిస్తున్నాము. విద్యా విధానాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వాలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి నూతన విధానాలను రూపొందించడంలో నీ సహాయం కోరుకుంటున్నాము. నీ దయ, కరుణ మరియు శక్తి ద్వారా విద్యా విధానాలు మంచి మార్గంలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ప్రభువా, విద్య కోసం అనుగ్రహించిన ప్రతి నేతకు సరైన మార్గదర్శకత్వం మరియు జ్ఞానం ఇవ్వుము. వారు నూతన విధానాలను రూపొందించేటప్పుడు నీ ఆత్మ వారి హృదయాలను మార్గనిర్దేశం చేస్తూ దేశమంతటా విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా, సమానత కలిగినదిగా తీర్చిదిద్దేందుకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాము. మాకు అందించిన విద్యా అవకాశాలను నీ మహిమ కోసం వాడాలని మనస్సు పెట్టుకున్న ప్రతి వ్యక్తికి అర్థం, విశ్వాసం, ధైర్యం ఇవ్వుము. విద్యార్థుల దృష్టి పెరిగి వారు నీ దయ మరియు ప్రేమను అనుభవించగలుగుతారు. నీ మార్గంలో నడిపించడానికి నీ ఆత్మ వారితో ఉండాలని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ప్రపంచంలో ప్రతి దేశం మరియు ప్రతి పిల్లవాడి కోసం విద్యా విధానాలు మారాలి. అది జ్ఞానాన్ని మాత్రమే కాకుండా నిజాయితీ, ప్రేమ మరియు సామాజిక బాధ్యతలను కూడా పెంచాలని మనస్సు పెట్టుకుంటున్నాము. ఈ ప్రార్థనను వినిపించాలనుకుంటున్నాము. ప్రభువా, శక్తివంతమైన జ్ఞానంతో విద్యా విధానాలను సృష్టించు, సమాజంలో నీ తలుపులు తెరచి విద్యార్థుల జీవితం మెరుగుపడాలని కోరుకుంటున్నాము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.